మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఇవాళ నేను నాతో పాటు సునీత లక్ష్మారెడ్డి గారు మరియు డాక్టర్ సంజయ్ గారు ముగ్గురం కలిసి ఇవాళ స్పీకర్ గారికి ప్రోటోకాల్ ఇష్యూస్ మీద సీరియస్గా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇవాళ స్పీకర్ గారి అపాయింట్మెంట్ 11 గంటలకి తీసుకొని ఇవాళ మేము రావడం జరిగింది. కానీ స్పీకర్ గారు ఎందుకు రాలేదు అనేది మాకు కూడా తెలియదు. ఎవరి ఆఫీసర్స్ కూడా రెస్పాండ్ అవుతలేదు. కాబట్టి ఇంకా మీడియా పాయింట్లో వచ్చి మాట్లాడిపోదామని ఒక ఉద్దేశంతో వచ్చినాం. ఇవాళ స్పీకర్ గారు ఇవాళ టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, రేపు ఇచ్చినా సరే, ఎల్లుండి ఇచ్చినా సరే, అవతల ఎల్లుండి ఇచ్చినా సరే, ఎప్పుడు స్పీకర్ గారు టైం ఇస్తే ఆ రోజే స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మా కరీంనగర్ డిఈఓ గారి మీద, కరీంనగర్ జెడ్పీ సిఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా నేను మూవ్ చేయబోతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంత దురదృష్టవశాత్తు అంటే ఇవాళ ఇయర్ స్టార్టింగ్ ఎడ్యుకేషన్ మీద ఇయర్ స్టార్టింగ్ నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎంఈఓలతోని అందరి హెడ్ మాస్టర్లతోని ఒక రివ్యూ మీటింగ్ నేను పెట్టుకొని స్కూల్ పిల్లలకి బుక్స్ ఇచ్చిండ్రా, మీకు బట్టలు ఇచ్చిండ్రా, మిడ్ డే మీల్స్ మంచిగా పెడుతున్నారా లేదా, క్లాస్ రూమ్స్ని నీట్గా పెడుతున్నారా లేదా, ఇలా అన్నీ అడిగి ఆల్ దీస్ ఇష్యూస్ మీద నేను నా హుజరాబాద్ నియోజకవర్గం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పెట్టుకుంటే ఇవాళ డిఈఓ గారు ఎంఈఓ గారికి లెటర్ అనేది పంపించి ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే మీరు ఎందుకు అటెండ్ అయినరని డిఓ గారు లెటర్ పంపడం ఇదొక సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీంతో పాటు బాధాకరం ఏంటంటే పాపం ఆర్గనైజ్ చేసిన ఎంఈఓలకి నోటీస్ పంపించి ఆ ఎంఈఓలకి డిమోషన్ ఇచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్గా పనిచేయమని వాళ్ళకి డిమోషన్ ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకోవడమే నేను చేసిన తప్ప, లేకుంటే అరేంజ్ చేసిన ఎంఈఓలు వాళ్ళు చేసిన తప్ప. ఇవాళ స్కూల్లో మీకు బుక్స్ ఇచ్చిర్రా లేదా, మీకు బట్టలు ఇచ్చిండ్రా లేదా, మీకు భోజనాలు మంచిగా పెడుతురా లేదా, ఇంకా ఇతర ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేవా అని అడగడమే నేను చేసిన తప్పు. సరే, అక్కడ నోటీస్ ఇచ్చిండ్రు, మళ్ళా జెడ్పీ మీటింగ్ అవుతున్నాం. ఇవాళ జెడ్పీ మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో ఇవాళ నేను ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కలెక్టర్ గారు, సిఓ గారు అందరూ ఉంటే ఆడనే కలెక్టర్ గారిని నేను అడిగిన, కలెక్టర్ గారు ఈ డిఓ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి, ఈ పేపర్ ఎట్లా ఇచ్చిండ్రు అని నేను ఆ రోజు డిఓ గారిని అడిగితే, డిఓ గారిని సస్పెండ్ చేయాలని నేను అడిగితే కలెక్టర్ గారు అబ్రప్ట్గా తను సిఓ గారు లేచి వెళ్ళిపోతుంటే నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆ జెడ్పీ హాల్ మీటింగ్ లోపల మేము ధర్నా చేస్తే, ధర్నా కూడా కాదు నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు సిఓ గారికి చెప్పించి మా మీద కేసు పెట్టడం అనేది అసలు ఈ భారతదేశ చరిత్రలో ఏదైనా అసెంబ్లీలో కానీ జెడ్పీలలో కానీ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా? అసలు దీనికి ఏమైనా అర్థం పడదాం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఉన్నదా లేదా? అసలు ఎట్టుపోతుంది ఈ పరిస్థితి? ఇవాళ నేను ఇది ఏం చెప్తున్నా అంటే దయచేసి పార్టీలకి అతీతంగా చెప్తున్నా. నేను అందరు ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను, ఎంపీలకు చెప్తా ఉన్నాను, జెడ్పీటీసీలకు చెప్తా ఉన్నాను, ఎంపీపీలకు చెప్తా ఉన్నాను, సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు. ఇది ప్రజాప్రతినిధులుగా ఇది మనందరినీ అవమానపరుస్తూ ఉన్నారు అనేది మీరు దయచేసి మర్చిపోవద్దు, మీరందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి ఏ రైట్ ఉన్నదండి? ఒక ప్రజాప్రతినిధిగా మనకు రైట్ లేదా? రివ్యూ మీటింగ్ పెట్టుకునే అడిగే రైట్ మనకు లేదా? కలెక్టర్ గారిని నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఆ యావత్ మీడియా కూడా మొత్తం అక్కడ ఎస్ నా మీద కేసు పెడితే నేను కూడా బరాబర్ నిన్న సిపి గారి దగ్గరికి పోయి నా విధులకు కూడా ఆటంకం కల్పించిండు ఇది జెడ్పీ సిఓ గారు, ఖచ్చితంగా జెడ్పీ సిఓ గారి మీద కూడా క్రిమినల్ కేసు మీరు బుక్ చేయాలి అని నిన్న సిపి గారికి నేను గంగ్లా కమలాకర్ గారు పోయి నిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సిఓ గారి మీద కూడా కేసు బుక్ చేస్తారని సిపి గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం నాకున్నది. సిపి గారు కూడా చాలా సానుకూలంగా
స్పందించి ఖచ్చితంగా దీని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టు పరిస్థితిలో 600 106 డిఓ సస్పెండ్ అయ్యే వరకు నేను ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేపిస్తా, కంపల్సరీ సస్పెండ్ చేపిస్తా, దీన్ని ముందరకు కూడా తీసుకోబోతాను. ఇంకోటి కూడా చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, డిఓ గారు మీరు చేసిన ప్రతి అవినీతి, మీరు ప్రైవేట్ కాలేజీల దగ్గర తీసుకున్న ప్రతి డబ్బు, ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది బిడ్డ. సమయము టైం వచ్చిన రోజు మొత్తం బయట పెడతా. నువ్వు జైల్లో పోయే వరకు నేను ఊకోను. నువ్వు తిన్న ప్రతి రూపాయిని నిన్ను కట్టిస్తా, రాసి పెట్టుకోదని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. జెడ్పీ సిఓ గారు కూడా చెప్తా ఉన్నాను, నీకు రాజకీయాలు అవసరం లేదు. మీరు ఎట్లా ఉంటే మీరు ప్రోటోకాల్ ప్రకారం ఎట్లుంటే అట్లా చేయండి. మీ ఇష్టానుసారంగా మీరు చేసిరంటే బిడ్డ నిన్ను కూడా వదిలిపెట్టా. నేను చెప్తున్నా, నువ్వు పెట్టుకుంటుంది కౌశిక్ రెడ్డితో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను సిఓ కూడా. అసలు సిఓ గారికి కూడా అసలు జెడ్పీ చైర్మన్ గారి పర్మిషన్ లేకుండా అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు? అసలు వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు గివ్ కంప్లైంట్? ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మీకు ఎగ్జామ్ 30 ఏళ్ళకు ఒక్కసారి మీరు ఎగ్జామ్ రాస్తారు. మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా 5 ఏళ్ళ ఒక్కసారి ఎగ్జామ్ రాస్తాం. ప్రజలు ఓట్లు వేస్తే మేము గెలిచి వచ్చిన మీద ఇలా మీ దయాదాక్షల మీద మేము రాలేదినా. ప్రజలు ఓట్లు వేసారు, ప్రజల సమస్యలు బరాబర్ అడుగుతాం. ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేరు, 2వ విడత ఎందుకు ఆపిరని అడగడం నేను చేసిన తప్ప. లేకుంటే మా హుజురాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ గారి కిట్ ఎందుకు ఇస్తలేరు అని అడగడం నేను చేసిన తప్ప. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని ఎందుకు ఇస్తలేరు అని అడిగినాం నేను చేసిన తప్ప. నా జమ్మికుంట హాస్పిటల్లో నా గైనకాలజిస్ట్ని ఎందుకు తీసేసారు, ఆడ ఫ్రీ డెలివరీలు ఎందుకు చేస్తలేరు, ఇలా డెలివరీలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు డెలివరీల హాస్పిటల్లో 70 నుంచి 100 అవుతుంది, ఇలా 0 అవుతున్నాయి అక్కడ, ఎందుకని నేను అడిగింది తప్ప. వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ? లేకుంటే ఈ పేద పిల్లల ఉన్న విద్యార్థులని అద్భుతమైన చదువు చెప్పండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని అడిగింది నేను చేసిన తప్ప. మీరు ఇష్టమని అడిగేస్తే మంచి పద్ధతి కాదు ఇది. మీరు రాజ్యాంగంలో ఇది రా అనేది మీరు ఖచ్చితంగా ఒకటి ఉన్నది. దీన్ని మీరు ఫాలో కావాల్సిందే. చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. ఖచ్చితంగా మీ మీద లీగల్ యాక్షన్ గ్యారెంటీగా తీసుకుంటా. మొన్ననే మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా నన్ను పంపిణీ చేయనీయకపోతే రేవంత్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్న జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు నన్ను పంపిణీ చేయనీయకపోతే కోర్టుకు పోతే కోర్టు మొట్టకాయలు వేసి ఖచ్చితంగా జియోను ఫాలో కావాలి, ఆ జియోలో ఎమ్మెల్యే వంచాలని ఉన్నది అని మొట్టకాయలు వేస్తే మా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, మంత్రి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లబ్ధిదారులకి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇలా కోర్టు మొట్టకాయలు వేసి ఇలా కమలాపూర్ మండలంలో మొన్న ఒక చెక్కులు వంచిన తర్వాత తత్తిమ చెక్కులు అన్నీ కూడా ల్యాబ్స్ అయినాయి. ఈ ల్యాబ్స్ అయ్యి ఈ డిలే కావడానికి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్న మంత్రి, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఇలా ఎందుకు డిలే అయింది? మరి ఆ చెక్కులు ల్యాబ్స్ అయినాయి మీరు చేసిన కథకి. ఇలా మళ్ళీ నేను ఆర్డీఓ గారి మీద రిక్వెస్ట్ చేసి ఆర్డీఓ గారితో ఇలా ఎస్బీఐ బ్యాంక్కి మేనేజర్ గారికి చెక్కులు రెన్యువల్ చేయమని పంపించి నిన్న కూడా మాట్లాడి మండేనో ట్యూస్డేనో ఇస్తాను. ఖచ్చితంగా మండే ట్యూస్డే అవి రెన్యువల్ అయ్యి వస్తే మళ్ళీ నేను ఇస్తా. కానీ దీనికి బాధ్యులు ఎవరు? ఇట్లా నిర్లక్ష్యంగా మీరు వివరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకే చెడ్డ పేరు వస్తుంది. సరైన సమయంలో సరైన బుద్ధి ఖచ్చితంగా మీకు చెప్తారు ప్రజలు. అన్ని వేసి చూస్తారు. ఇప్పటికే మీరు చేస్తలేరు ఏవి కూడా సరిగ్గా అనేది మీరు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను ఫస్ట్ ఏం చేస్తున్నారో ఫస్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయండి. వీళ్ళు 200 యూనిట్లు మేము అందరికి ఇస్తున్నామని చెప్తున్నారు. 200 యూనిట్లు ఎక్కడ ఇస్తున్నాయి అందరికీ? నా హుజురాబాద్ నియోజకవర్గంలో రేపు మీకు మొత్తం నేను డీటెయిల్స్ తీసుకున్నా, డీటెయిల్స్ కూడా చెప్తాను. 200 యూనిట్ ఇవ్వడం కాక ఫ్రీగా అవి కూడా బంద్ చేయక కేసీఆర్ గారు ఇచ్చిన ఇవాళ సెలూన్ షాప్స్కి ఇచ్చిన 250 యూనిట్స్ ఫ్రీది కూడా వసూలు చేయమని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది?
ఇలా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఒక్కరికంటే ఒక్కరు కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఇచ్చారు. నా నియోజకవర్గంలో అయితే రాష్ట్రంలో అంతా ఎట్లుందో కదా దేవుడు. ఇది ఏం కథ ఇది? మీరు ఇచ్చే 6 గ్యారెంటీల కథ ఏంటిది? మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మీరు నన్ను అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్పుతూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము దిగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాంగ్రెస్కి అడ్డం తిరుగుతాం. ఒక శాసనసభ్యులుగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరు. నా పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలు గుండెలు గుర్తు పెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరొకసారి స్పీకర్ గారు ఖచ్చితంగా ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు మేము తీసుకుంటాం. టైం ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేసే వరకు నేను ఊకనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.